ఒకప్పుడు వీడియోలకు 100 వ్యూస్ కూడా రాక నిరాశ చెందినటువంటి ఒక అబ్బాయి ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు కాదు, 509 మిలియన్ సబ్స్క్రైబర్లు, వందల కోట్ల రూపాయల ఆదాయం, ప్రైవేట్ జట్లు, భారీ ఛాలెంజ్లు, $1 మిలియన్ గివ్ అవేస్లు. ఇదంతా ఒక్క రాత్రిలో జరగలేదు. ఇది జిమ్మీ డొనాల్డ్ అనే ఒక సాధారణ అబ్బాయి కథ. ఇది సందర్భం ఏంటంటే ఇప్పుడు చెప్పుకోవడానికి, మిస్టర్ బీస్ట్ నిన్ననే ఒక ఇంటివాడయ్యండు, పెళ్లి చేసుకుంటా ఆవిడ కూడా యూట్యూబరే. అసలు ఎవరు అంటే ఇతని అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. ఈయనది అమెరికా. 1988లో ఆయన పుట్టిండు. అయితే 19 ఏళ్ళ వయసులోనే యూట్యూబ్ ప్రారంభించిండు ఆయన. 2012లో అది. మొదట్లో అతని వీడియోలకు 100, 1000 ఇట్లా వచ్చాయి. చిన్న చిన్న వీడియోలు చేసేవాడు. గేమింగ్ వీడియోలు, యూట్యూబర్ల ఆదాయాలకు చిన్న చిన్న వీడియోలన్నీ చేసుకుంటూ పెట్టేవాడు. అయితే ప్రపంచం అతన్ని చూడకముందుకే అతడు ప్రపంచాన్ని ఎట్లయినా ఆకట్టుకోవాలనుకున్నాడు. యూట్యూబ్ నేర్చుకున్నాడు. జిమ్మీ ఒకసారి తన స్నేహితులతో ఇట్లా అన్నాడంట, నేను జీవితంలో ఒక్కటే పని చేస్తే అది యూట్యూబ్ అని. ఇక కాలేజీని కూడా బంద్ చేసి రోజుకు 10-12 గంటలు యూట్యూబ్ గురించి ఆలోచించుతాడు. ఇక అతను ఎక్కడా ఆగలేదు. ప్రపంచంలో నెంబర్ 1 ఎలా అయిండు. అతని వీడియోలకు ఎంత అంటే ఇట్లా పెట్టగానే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి, వైరల్ అవుతూ ఉంటాయి. ప్రేక్షకులకు అతని వీడియోల్లో అసలు ఏం నచ్చుతుంది అనే విషయాన్ని అతను కూడా అధ్యయనం చేసిన తర్వాత, ఇప్పుడు ఆయన ఉద్యోగం లెక్క చేయలే, ఒక శాస్త్రం అధ్యయనం చేసినట్టు చేసిండనమాట. ఇక 4 ఏళ్ల తర్వాత ఏం చేసిండంటే, ఫస్ట్ వీడియో 2017లో పోస్ట్ చేసిండు. దాని పేరు ఏంటంటే కౌంటింగ్ 1000 అని. ఒక దాదాపు 40 నిమిషాల వీడియో. అది వైరల్ అయింది, కొన్ని లక్షల వ్యూస్ వచ్చినాయి. అక్కడి నుంచి మిస్టర్ బీస్ట్ ఎక్కడ ఆగలే. 2026 నాటికి, మొన్నటి నాటికి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందంటే 509 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ చరిత్రలోనే ఇంత దాటింది, 500 మిలియన్లు దాటిన తొలి వ్యక్తి అంటే ఎవరు లేరు. ఇక మన మిస్టర్ బీస్ట్ ప్రత్యేకమైన అసలు 500M ప్లే బటన్ అందుకున్న మొదటి క్రియేటర్ కూడా ఆయనే. మిస్టర్ బీస్ట్ 509 మిలియన్ అంటే ఆ తర్వాత స్థానంలో ఎవరు ఉంటారంటారా, మన సినిమా టీ సిరీస్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది, సెట్ ఇండియా అని ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. ఈయన తర్వాతనే అవన్నీ. ఒకప్పుడు 100 మంది కూడా చూడని వీడియోలు ఇప్పుడు ప్రపంచంలోనే ప్రతి 16 మందిలో ఒకరు అతని సబ్స్క్రైబర్ అయి ఉంటారు. ఇక అతను ఎంత సంపాదిస్తాడో తెలుసా? మరి ఇంత ఘనం చెప్తున్నారు కదా, ఎంత సంపాదిస్తుందంటే అతని ఆదాయం కొన్ని కోట్లల్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం అతని ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈయన తర్వాత పలు వ్యాపారాలు చేసిండు. వార్షిక ఆదాయం $100 మిలియన్ల స్థాయిలో ఉంటుందని అంచనాలు. ఇక ఇందులోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసిండు. యూట్యూబే కాకుండా అతని వ్యాపారాలు ఏమన్నాయంటే ఫీస్ట్ టేబుల్స్ అని చాక్లెట్ బ్రాండ్ ఒకటి, మర్చెండైజ్ అని, బ్రాండ్ డీల్స్ అని, బీస్ట్ గేమ్స్ అని, ఇవన్నీ కూడా అతనివే. ఇంకా చాలా చోట్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం అతని కంపెనీల మొత్తం విలువ $1 బిలియన్ స్థాయికి చేరుకున్నట్ల చాలామంది చెప్తుంటారు. ఇక అతడు కేవలం యూట్యూబరే కాదు, ఒక మీడియా సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న ఒక వ్యాపారవేత్త అని చెప్పొచ్చు మిస్టర్ బీన్ని. ఎందుకు పాపులర్ అంటే డబ్బులు ఇవ్వడం, ఇంకా ఈయన ప్రజలకు దాన ధర్మాలు చేయడం, భారీ ఛాలెంజ్లు చేయడం, సినిమాలను తలపించేటటువంటి ప్రొడక్షన్ వీడియోలు ఉంటాయి అన్నమాట. $1 మిలియన్ ఖర్చు ఉంటాయి. ఉదాహరణకి ఒక రైళ్ళని ఆయన కొంటాడు. పెద్ద రైళ్ళు ఉంటాయి కదా, రైలుని కొని ఒక ట్రాక్ మీదకి 2 రైళ్ళను కొని ట్రాక్ మీదకి ఎక్కిస్తాడు. ఎక్కించి ఒక రిమోట్ కంట్రోల్లతోని వాటి రెండింటిని క్రాష్ చేస్తాడు. ఇదంతా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాడు. దానికి ఎన్ని కోట్లు కావాలి చెప్పండి ఒక ట్రైన్ కొనాలంటే? అంత పెద్ద స్థాయిలో ఇతని వీడియోలు ఉంటాయి అన్నమాట. ఇక 100 మందితో పోటీదారులతోని ఆయన పోటీలు నిర్వహిస్తాడు. ఈయన చేస్తున్నప్పుడు ఈయన కింద అసిస్టెంట్సే కొన్ని 100,000 మంది ఉంటారనమాట. అతను సంపాదించిన డబ్బులు పెద్ద మొత్తాన్ని తిరిగి మళ్ళీ కూడా ఆయన వీడియోలకి ఖర్చు చేస్తాడు అని ఆయన చెప్పింది కూడా అదే అనమాట. నేను కోట్లు సంపాదిస్తా, ఆ కోట్లు కూడా అందులోనే ఖర్చు పెడతా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇక ఈయన ప్రేమ కథలోకి వద్దాం. 2020 నిన్ననే ఆయన తన గర్ల్ ఫ్రెండ్ దియా బోయ్సెన్తో పెళ్లి చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించారు నిన్న. 509 మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూట్యూబర్ ఇప్పుడు తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. మిస్టర్ బీస్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నగా మొదలు పెట్టడం తప్పు కాదు, నిరంతరం నేర్చుకోవాలి, ఓటములను అంగీకరించాలి,
పని మాత్రం సంవత్సరాల పాటు దాని మీదే ఫోకస్ చేయాలి. 13 ఏళ్ల వయసులో ప్రారంభమైన అతని జీవితం ఇప్పుడు 509 మిలియన్ సబ్స్క్రైబర్లు, ప్రపంచంలోనే మొదటి మిలియన్ యూట్యూబర్గా మిస్టర్ బీస్ట్. ఇక మనకు వీళ్ళ కథ ఒక విషయం చెప్తుంది ఏంటంటే, మీరు చేస్తున్న పని ప్రపంచం నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం దాన్ని వదిలేయకండి, దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి అని. ప్రపంచమే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇన్సిడెంటు తొందరలో ఉంది అని.